నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. అతను ఆఫీస్ టూర్ మీద వెళ్తున్నాడు. మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడిగాను. నాకు తోచినప్పుడు అన్నాడు అతను. ఆ జవాబులో నిర్లక్ష్యం, చిరాకు. అది నాకు నచ్చదు. అతడి ప్రవర్తన గురించి పిన్నికి ఉత్తరం రాశాను. పిన్ని వెంటనే బయలుదేరి రమ్మని నాకు ఉత్తరం రాసింది. వెళ్ళాలా మానాలా అని ఆలోచించలేదు. ఫలానా తేదీకి బయలుదేరి వస్తున్నానని జవాబు కూడా రాశాను. ఈరోజే నా ప్రయాణం. అయితే ఇంకా అతడికి ఆ విషయం తెలియదు. అయితే నేను మా పిన్నింటికి వెళ్తున్నాను. మీరు వచ్చాక మీ వీలుని బట్టి ఉత్తరమైనా రాయండి, టెలిగ్రామ్ అయినా ఇవ్వండి అన్నాను. అతను దెబ్బతిన్నాడు. ముఖం చూడగానే తెలుస్తోంది. ఈ మగాళ్ళకి చాలా అహంకారం. ఆడదంటే వాళ్ళ దృష్టిలో కాలి కింద చెప్పు. అలా కాళ్ళ కింద అంచాలనే చూస్తారు. ఎప్పుడైనా చేతుల్లోకి తీసుకుంటే అది గౌరవాభిమానాలతో కాదు. మగాడి దృష్టిలో ఆడది విలాస వస్తువు. మన పూర్వీకులు చెప్పిన శ్లోకంలో కార్యేషు దాసి శయనేసి రంభ అన్న వరకు మాత్రమే మగాడికి ఆడది కావాలి, మిగతావి ఆత్మవంచనకే. అతను నేను చెప్పింది విన్నాడు, కానీ ఏమనలేదు. ముఖంలోని మార్పును మాటల్లోకి మార్చలేదు. వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంటికి తాళం, బస్సులో ప్రయాణం. తప్పనిసరి మగాడి పక్కనే కూర్చోవాల్సి వచ్చింది. సీట్ అతడే నాకు ఆఫర్ చేసి తన యువతలకు జరిగి కిటికీ పక్క సీట్ నాకు వదిలిపెట్టాడు. అందులోని మోసం మర్మం వెంటనే నాకు అర్థం కాలేదు. కిటికీ పక్కనుంటే అతడు కిటికీకి జారబడాలి. ఇప్పుడైతే నేనే అతని కిటికీని. బస్సు కుదిపినప్పుడల్లా అతను నన్ను తడిమి సారీ చెప్తున్నాడు. ముందు నాకు కోపం వచ్చింది. కానీ ఎన్నో తప్పులు చేసి సారీ చెప్పని నా భర్త గుర్తొచ్చాడు. పెళ్లి కాగానే నా శరీరంపై సర్వహక్కులు వచ్చేసాయనుకునే అతని నమ్మకాన్ని నేనెందుకు గౌరవించాలి? ఈ ఆలోచనతో నా పక్కనున్న వాడిని కాస్త భరించాను. అయితే వాడి చొరవ పెరిగింది. బస్సు కుదుపులు లేనప్పుడు కూడా నన్ను తడుముతున్నాడు. సారీ చెప్పడం లేదు. అప్పటికి నాలో వివేకం మేల్కొంది. నా పక్కనున్న వాడికి నాకు పరిచయం ఏంటి? నేను ఎవరో తెలుసుకోకుండా, కనీసం నా పేరైనా అడగకుండా వాడు చేస్తున్నదేంటి? వాడు నన్ను ఆడదానిగా గుర్తించి మగాడిలా ప్రవర్తిస్తున్నాడు. ఆడదాన్ని మనిషిగా కాక ఆడదానిలాగా మాత్రమే గుర్తించే మగాడు మనిషి కాదు, పశువు. నా భర్త వీడికంటే ఎన్నో రెట్లు మెరుగు. భార్యలో మాత్రమే ఆడదాన్ని చూస్తాడు అతడు. మాకు పూర్వ పరిచయం ఉన్న పెళ్ళయ్యాకే నన్ను అతడు ఆడదానిగా చూస్తున్నాడు. భర్త మీద కోపంతో ఓ పశువుకు సహకరిస్తున్నానని గ్రహించి వాడి వంక కోపంగా చూశాను. సర్కస్లో క్రూర మృగం రింగ్ మాస్టర్ చేతులను కొరడాన్ని చూస్తే చాలు భయపడుతుంది. అలాగే నా చూపు కూడా వాడిని భయపెట్టింది. ఆ తర్వాత వాడికి నాకు మధ్య 2 అంగుళాల దూరం ఏర్పడింది. బస్సు కుదిపినప్పుడల్లా ఆ దూరం పెరిగింది. సాయంత్రానికి పిన్నీలు చేరాను. పిన్ని అమ్మకు స్వయానా చెల్లెలు. తనకు 3 మగపిల్లలు. ఆడపిల్లలంటే ప్రాణం. 3వసారి కూడా మగబిడ్డ పుట్టాక తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకుని నన్ను తన పెంపుడు కూతురుగా చెప్పుకుంటూ కన్న కూతురు కంటే ఎక్కువగా అభిమానిస్తోంది నన్ను. నా పెళ్లిలో అప్పగింతల సమయంలో పిన్ని పెట్టిన శోకాలు చూసి చాలామంది తనే నా కన్నతల్లని పొరపడ్డారు. నాకు అమ్మ కంటే పిన్ని దగ్గరే చనువు ఎక్కువ. పెళ్ళై వెళ్ళిపోయాక నా ఉత్తరాలకు అమ్మ నుండి జవాబు ఉండేది కాదు. కానీ పిన్ని మాత్రం నాతో కూడా నిమిత్తం లేకుండా తనే ఉత్తరాలు రాస్తూ నా కష్టసుఖాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. బాబాయిది నాన్నకంటే పెద్ద చదువు, పెద్ద ఉద్యోగం. వాళ్ళుండే బంగ్లా కూడా చాలా పెద్దది. అందులో 3 బెడ్రూమ్లు ఉన్నాయి. అందుకనే తరచుగా చాలామంది కుటుంబాలతో పిన్నింటికి వస్తూ పోతూ ఉంటారు. పిన్ని కూడా ఇంటికి వచ్చిన వాళ్ళని బాగా ఆదరిస్తుంది. పిన్ని ఇంట్లో నేను అడుగు పెట్టేసరికి తను ఒక్కతే ఉంది. పిల్లలకు సెలవులట. బాబాయ్ వాళ్ళని తాతగారింటికి దిగబెట్టడానికి వెళ్ళాడు. చాలా మంచి సమయంలో వచ్చినందుకు నన్ను మెచ్చుకుంది పిన్ని. మేమిద్దరం ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. కబుర్లు చెప్తూనే నేను పిన్నిని గమనిస్తున్నాను. నాకు తెలిసినప్పటి నుండి పిన్నిలో చెప్పుకోదగ్గ మార్పు లేదు. నాజుకైన శరీరం, చక్కని అవయవాల పొందిక, నవ్వుతుండే ముఖం, కదలికలో ఉత్సాహం, చురుకుదనం. 15 ఏళ్లుగా ఒక మగాడితో కాపురం చేస్తూ పిన్ని అలా ఎలా ఉండగలిగింది? మగాళ్ళలోనూ మంచివాళ్ళు ఉంటారా? ఇలా నేను ఆలోచిస్తుండగా నా మాటలను వింటున్నట్లు లేదు అంది పిన్ని. దాంతో నా మనసులోని సందేహాన్ని పిన్నికి చెప్పాను. బాబాయ్ సంగతలా ఉంచు, ముందు నీ భర్తలను లోపాలు చెప్పి వింటాను అంది పిన్ని. లోపాలంటే ఏం చెప్పను అన్నాను నేను. నువ్వు అడిగినవి కొంటాడా కొండా? నేను సంతోషంగా ఉంచాలని చూస్తాడా లేదా? నీ మనసు తెలుసుకొని నీ కోరికలు తీరుస్తుంటాడా లేదా? నేను తనతో బయటకు తిప్పుతాడా లేదా అంది పిన్ని. నేను ఆశ్చర్యపోయాను.
అతడివన్నీ చేస్తాడు. అయితే భార్య భర్త నుంచి ఆశించేది ఇంతేనా? ఇంకా నీకేం కావాలి అంది పిన్ని ఆశ్చర్యంగా. నన్ను మనిషిలా చూడాలన్నాను. మనిషిలా కాక నిన్నతడిప్పుడు ఎలా చూస్తున్నాడు? విలాస వస్తువులా చూస్తున్నాడు. కాస్త వివరంగా చెప్పు అంది పిన్ని. అతడి దృష్టిలో నేను మనిషిని కాదు, విలాస వస్తువును. నన్ను చూస్తే అతడికి శృంగారం మాత్రమే గుర్తొస్తుంది. నాకేం కొన్నా ప్రతిఫలం ఆశిస్తాడు. నన్ను ప్రేమతో కాక మోహంతో దగ్గరే తీసుకుంటాడు. ముఖ్యంగా రాత్రి అయ్యేసరికి అంటూ ఆగిపోయాను. చెప్పు అంది పిన్ని నవ్వుతూ. నాకు రాత్రిపూట స్నానం అంటే చిరాకు. అతడు పడుకునే ముందు స్నానం చేసి వంటికి అత్తరు రాసుకుంటాడు. నేను కూడా స్నానం చేసి అత్తరు రాసుకుని ఉతికిన బట్టలు వేసుకుని జడలో పూలు పెట్టుకుని పడుకోవాలంటాడు. అలా చేయకపోతే అతను కోపం వస్తుంది, పెద్ద గొడవ అయిపోతుంది. బాగా ఎండలు కాస్తున్నప్పుడు, పని ఎక్కువగా ఉన్నప్పుడు చిరాకు అనిపిస్తే నేనే రాత్రి స్నానాలు చేస్తాను. అది నా కోసం. ఒకరి కోసం స్నానం చేయడం నాకు అసహ్యం. నా ఒంటి శుభ్రం నా మనోవిలాసానికి, ఇంకొకరి విలాసానికి కాదు. ఒక్కోసారి అలసటతో నిద్రపోవాలనుకుంటాను. కానీ అతడు నాకేదో పుస్తకం ఇచ్చి చదవమంటాడు. నేను చదివితే వెండో అతడికి సరదా, నాకు విసుగు. ఆ కథలు స్త్రీ పురుషుల ఏకాంతానికి సంబంధించినవి. అందులోనూ వచ్చి శృంగారం. అతడు ఆ కథలు నా చేత చదివించడమే కాదు, వాటి ప్రభావం చేతల్లో చూపించేవాడు. ఆ సమయంలో అతడికి నేను సహకరించడం ఆశ్చర్యం. కానీ నేను ఒక విలాస వస్తు స్థాయికి దిగజారిపోయానని తర్వాత గ్రహించి ఏడ్చేదాన్ని. ఒక మగాడి భార్యగా సమాజంలో నాకు విలువ పెరగొచ్చు. కానీ పెళ్లి కాగానే మనిషి నుంచి విలాస వస్తు స్థాయికి దిగజారడం నాకు స్వానుభవం. ఈ విషయాలు చూచాయిగా పిన్నికి ఉత్తరంలో రాశాను. కానీ ఇప్పుడు కష్టపడుతూ నెమ్మదిగా చెప్పుకున్నాను. పిన్ని నేను చెప్పిందంతా విని, నీ సమస్య నాకు అర్థమైంది, దీనికి సులభ పరిష్కార మార్గం ఉంది, వింటానంటే చెప్తాను. నీకు దేవుడి మీద వ్రతాల మీద నమ్మకం ఉంది కదూ అని అడిగింది పిన్ని. నేను తలూపాను. బిఏ పాస్ అయినా నాకు అన్ని వ్రత విధానాలు క్షుణ్ణంగా తెలుసు. నియమం తప్పకుండా వాటిని పాటిస్తుంటాను నేను. అయితే విను. పురాణ కాలంలో పార్వతీదేవి తన పతిని సుముఖుణ్ణి చేసుకునేందుకు ఈ వ్రతం చేసింది. ఈ కాలంలో మీ బాబాయిని పాదాక్రాంతుని చేసుకునేందుకు నేను కూడా చేశానంది పిన్ని. పిన్ని జోక్ చేయడం లేదు కదా అని నాకు అనుమానం వచ్చింది. నా అనుమానం ఆమె గ్రహించినట్లుగా, నమ్మకంతో చేస్తే ఏ వ్రతానికైనా వెంటనే ఫలితం కనపడుతుంది. దీన్ని ఆదిశక్తినోం అంటారు. ఈ సృష్టికి మూలమైన ఆదిశక్తిలోనే స్త్రీ అంశ ఉందని పరమశివుడికి స్ఫురింపజేయడమే ఈ వ్రత విధానం. అది తెలియగానే పరమశివుడు ఆదిశక్తికి పాదాక్రాంతుడు కావడమే కాక పూజించిన స్త్రీకి భర్త పాదాక్రాంతుడయ్యేలా చేస్తాడు. బాబాయిని చూసావు కదా, అంతా వ్రతమహిమే అంది. అది విన్న నాకంతా చిత్రంగా అనిపించింది. నాకు నిద్రలో కల. అతను నా పాదాలను నమస్కరిస్తున్నాడు, నేను తిరస్కరిస్తున్నాను. అతడు తను చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా వివరించి క్షమించమంటున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషంలోంచే మన్నాడు ఉదయం నన్ను పిన్ని నిద్రలేపింది. దాంతో కల కరిగిపోయింది. ముందు పిన్ని స్నానం చేసి మడిబట్టలు కట్టుకుంది. తనొక గదిలో పూజకి ఏర్పాట్లు చేస్తూ నన్ను సిద్ధం కమ్మంది. బాత్రూంలో తలస్నానం చేశాను. అక్కడే దూరంగా దండం మీద ఆరేసించిన మడిబట్టలు కట్టుకున్నాను. లంగా లేకుండా ముడి వేసుకుని చీర కట్టుకోవడం కష్టమే అయింది, కానీ సాధించాను. బ్రా వేసుకోకుండా రవిక తొడుక్కుంటే మొహమాటం అనిపించి పైట చెంగును భుజం చుట్టూ కప్పుకున్నాను. ఆరం జుట్టును వదులుగా జడవేసి కొప్పుగా మలిచాను. పిన్ని నన్ను పూలు కోసుకుని రమ్మంది. తానిచ్చిన వెండి సజ్జను తీసుకుని దొడ్లోని కనకాంబరాలు, నందివర్ధనం, మందారాలు, గన్నేరు పూలు కోశాను. నేను గదిలోకి వెళ్ళేసరికి పిన్ని చక్కగా ముగ్గు వేసి దానిపై పీట ఉంచి విగ్రహ ప్రతిష్ఠ చేసింది. ఎదురుగా పళ్ళెల్లో అక్షంతలు, గంధం, హారతి కర్పూరం సిద్ధంగా ఉంచింది. పక్కగా అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఉంచింది. దేవుడి ముందు ఆవనేతి దీపం వెలిగించింది. నేను రాగానే తెచ్చిన పూలను పళ్ళెల్లో ఉంచి, అయ్యో అగరత్తులు మర్చిపోయాను, బీరువాలో ఉండిపోయాయి, కొంచెం తెచ్చిస్తావా అంది పిన్ని. సరే అని నేను వెళ్ళబోతూ ఉంటే, మడిబట్టలతో బీరువా ముట్టుకోకూడదు, నీకు మొహమాటం అయితే చెప్పు, నేను బట్టలు విప్పుకోవాలందామే. ఇంట్లో మేమిద్దరమే ఉన్నాం. మొహమాటంగానే ఉన్నా పిన్నిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బట్టలు విప్పి అక్కడ పెట్టి
గదిలో మూలగా ఉన్న బీరువాలోంచి అగరొత్తులు తెచ్చి మళ్ళీ బట్టలు కట్టుకున్నాను. శృంగార దేవతలా ఉన్నావు, నిన్ను చూస్తే నాకే మనసు చలిస్తోంది. నీ ఆయన్నని ఏం లాభం అంది పిన్ని అగరొత్తులు వెలిగిస్తూ. ఆ మాటకి నేను సిగ్గుపడ్డాను. ఇద్దరం పక్కపక్కనే కూర్చున్నాం. పూజ ప్రారంభమైంది. అన్ని పూజల్లాంటిదే ఇది కూడా. ముందుగా శ్లోకం, తర్వాత అష్టోత్తరం. పిన్ని వద్ద పసుబొట్టు పెట్టిన చిన్న సైజు పుస్తకంలో ప్రతివిధానం ఉంది. పిన్ని చదువుతూ చెప్తుంటే గంధాక్షతలతో, పుష్పాలతో, ఉదకంతో పరమశివుణ్ణి పూజించాం. పూజానంతరం కథ. పిన్ని అన్ని ఏర్పాట్లు చేస్తుంటే నేను కథ చదివాను. అదయ్యాక దేవుడికి కొబ్బరికాయలు కొట్టాం. హారతి కర్పూరం వెలిగించి దేవుడికి మంగళహారతినిచ్చి కళ్ళకద్దుకున్నాం. ఈ వ్రతానికి ఉద్యాపన ఉంది, అది ఇక్కడ కుదరదు, నీ ఇంట్లో చేయాలంది పిన్ని. ఆ విధానం చెప్పు పిన్ని, తప్పక చేస్తానన్నాను నేను. సాధారణంగా నోములు కొన్నేళ్లపాటు చేశాక ఉద్యాపన చేస్తారు. కానీ ఒక్కసారి నోము నోస్తే ఉద్యాపన జీవితాంతం ఉంటుంది. ఉద్యాపన ఎవరికో తెలుసా? మీ ఆయనకి అంది పిన్ని. అంటే అన్నాను నేను. ఈ నోము ఎలా నోచానో ఇదే విధంగా ప్రతిరోజు రాత్రి నీ భర్తకు ఉద్యాపన చేయాలంది పిన్ని. ఛీ, ఈ నోము నా భర్తను నాకు పాదాక్రాంతుని చేస్తుందన్నా, నన్నే జీవితాంతం విలాస వస్తువులు చేస్తుందన్నమాట. ఇదంతా అన్నాను ఆవేశంగా. పిన్ని నన్ను మోసం చేసిందని అనుమానం పుట్టింది నాలో. కంటికి కనిపించిన దేవుడి కోసం స్నానం చేసి, మడిబట్టలు కట్టి, పూలు తెచ్చి, గంధం పూసి, కథ చదివి, కర్పూరం వెలిగించి పూజ చేశావు. మరి నీ కంటికి కనిపించే నీ భర్తలో ఆ దేవుణ్ణి చూడలేవా? అతన్ని నీ కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవం కాదా అంది పిన్ని. మగాడు దేవుడైతే ఆడదాని స్థానమేంటి సమాజంలో అని అడిగాను. ఆ మాటకి పిన్ని నవ్వి, ఆడది మగాడిని దేవుడిగా భావించి నేను చెప్పిన ఉద్యాపన చేస్తే మగాడు ఆడదాని దేవతలా కొలుస్తాడు. మగాడు అహంకారం అనిపించినా అది అశాశ్వతం. ఏ దంపతుల్ని చూడు, క్రమంగా బలపడేది ఆడది, బలహీనమయ్యేది మగవాడు అంది పిన్ని. నేను ఆలోచనలో పడ్డాను ఆ మాటలకి. స్నేహభావంతో ఒకరినొకరు గౌరవించుకునే స్త్రీ పురుషులు భార్యాభర్తలు కాలేరు. స్త్రీ పురుషుల కాంక్షతో ఒకరినొకరు దగ్గర కావాలనే సమాజం వివాహ రూపేణ దాంపత్య జీవితాన్ని నియమించింది. భార్యాభర్తలకు పడగ్గది శయనమందిరం కాదు, పూజామందిరం. దాంపత్య జీవితం ఒక అపూర్వ ఘట్టమే తప్ప చౌకబారు శృంగారం కాదు. ఇలా పిన్ని ఏవేవో చెప్తోంది. కానీ ఆదిశక్తి నోము నోచడం వల్లనో ఏమో నా ఆలోచన దృక్పథం మారింది. ఇంతకాలం అతడి విలాసం గురించే తప్ప నా పూజ గురించి నేను ఆలోచించలేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు అంది పిన్ని చెప్పడం ఆపి. చెప్పడానికి నేను సిగ్గుపడ్డాను. ఉద్యాపన అదొక్కటే ఉంది ఇప్పుడు నా ఆలోచనల్లో. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.